మామిడికాయ పచ్చడి చేయడం కోసం ఎండుమిరపకాయలు వేపాను, మిక్సీలో వేద్దామని. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నాయి, మామిడికాయ తీసుకొచ్చాము. దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి ఉప్పు పట్టిద్దండి, ఎందుకంటే పులుపు కదా. కొద్దిగా ఉప్పు, ఇవ్వండి, వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ వేద్దాం. ఇదిగోండి, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసాను. అయితే దాంట్లో ఒక 3-4 ముక్కలు వేసి కొద్దిగా మెత్తగా తిప్పుదాం. మెత్తగా తిప్పితే పేస్ట్ లాగా లోపలది కూడా బాగా నలిగిపోద్ది అనమాట. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు మొత్తం వేసాను. ఇప్పుడు మిక్సీ వేద్దాం. ఇదిగోండి, తాలింపు పెడతాను. వేగినాయి కదా, దీంట్లో కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేస్తాను. ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం. ఇదిగోండి పచ్చడి, నూనెలో కొద్దిసేపు ఉడకనిచ్చామనుకో బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. అందుకని నూనెలో ఉడకబెట్టుకోవాలి. మనం వేసింది పచ్చి ముక్కలు కదా, కొద్దిగా మగ్గనిస్తే బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఈరోజు ఏం చేశానంటే పప్పుచారు అండి. పప్పుచారు చేశాను. ఈ తాలింపు వేసేసుకుంటాను. పప్పుచారు తాలింపు వేసేసుకొని బూడిద గుమ్మడికాయ మామూలు మినప వడియాలు పెట్టాను కదా, అవి ఊర మిరపకాయలు కూడా పెట్టాను కదా, మీకు చూపించాను. అవి 2 వేపుకొని తింటా. ఇదిగోండి మినప వడియాలు అయితే ఇగో 2 గ్లాసులు వస్తే ఇవే. అవిని మళ్ళీ రేపు పడదాం అనుకుంటున్నా. తింటాం కదా, వడియాలు పెట్టుకో, గుమ్మడికాయ ఈ పులుసు కూడా పెట్టుకో, చాలా బాగుంటుంది పులుసు పెట్టుకోండి. ఎండాకాలం వచ్చిందంటే ఆడవాళ్ళకి పనులు కదండి. ఇళ్ళల్లో ఈ వడియాలు పట్టుకోవడం, ఊరమిరపకాయలు పట్టుకోవడం, పచ్చళ్ళు పట్టుకోవడం, పిండి వడియాలు పట్టుకోవడం, సంవత్సరానికి సరిపోను రెడీ చేసుకోవడం. బాగా వేపుకోవక్కర్లేదు, ఇక లైట్గా వేపుకుంటే చాలు. ఇవి తీసేస్తాను. ఇదిగోండి ఊరమిరపకాయలు వేపాను. చారు తాలింపు వేసేసాను. హాట్ వస్తుంది వాసన. చారు తాలింపు వేసాను. ఈరోజు భోజనం వంట చేసేసాను. అదే లైక్ చేస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ షేర్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ అండి.